అలా అన్న అన్న వందనాలమ్మా. అన్న నాకు ఒక డౌట్ అన్న. యెహోవా దేవుడు లేడు, ఇలా క్రియేట్ చేశారు అని చెప్తున్నారు ఏంటన్నా? మా ఊర్లో ఒక సంఘం ఉంది. ఇవన్నీ తప్పుడు బోధలు, అవి పట్టించుకోవాలని అవసరం లేదు. మనం అట్టాటి బోల్డ్ అని ఉన్నాయి. ఆ, మరి అదొక్కటే ఇందులోకి కాదు వెళ్ళి అదొక్కటే కాదు బైబిల్లో ఉన్న విషయాలను వక్రీకరించి తయారు చేసినవి చాలా ఉండే. కల్టు బోధలు అంటారు వాటిని. ఆ, వాటి గురించి మనం పట్టించుకోవాలని అవసరం లేదు, మనం ఆలోచించాలని అవసరం లేదు. అందులోకి వెళ్ళిన వాళ్ళకి మాట కట్ అవుతుందమ్మా మీది. ఆ చర్చిలో ఆ చర్చి పాస్టర్ చనిపోతే ఉమ్, వేరే ఊరి నుంచి వచ్చాడు ఆయన మొన్న 6 నెలల నుంచి. ఉమ్. ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి తప్పుడు బోధిస్తున్నాడు అన్న. ఏం చదువుతున్నారు వాళ్ళు? అది ఇప్పుడు ప్రస్తుతానికి మా ఊర్లో 3 సంఘాలు ఉన్నాయన్న. మా 3 సంఘాల్లోనూ ఇది ఈయన బోధ వల్ల ఒక చర్చిలోను ఇది బెనహర్ క్రీస్తు సంఘము, అందులోకి వెళ్ళొద్దు అని చెప్పారు ఆయన. అది కల్టే. ఆ, అది పూర్తిగా అసలు అది 100% తప్పు. అది తర్వాత ఇంకోటి ఏంటిది? ఇంకోటి ఏంటంటే ఆ చర్చిలో వాళ్ళకి పాపం వాళ్ళ గురించి తెలియదు అన్న. ముందు ముందు ఏంటంటే మామూలుగా చెప్తున్నాడు ఆయన. తర్వాత ఈ బెన్హార్ సంఘాల గురించి బోధిస్తాడంట అన్న. అది మీరు బెనహర్ అని అంటా ఉన్నారు. బెనహర్ కాదు, ఆ సంఘం పేరు బ్రెన్హామ్ అన్నమాట. బ్రహ్మాం. అవన్నీ కూడా తప్పు అమ్మ. వాటిలో వాళ్ళలో పడబాకండి, మీరు అంతా కూడా అటు పోబాకండి. ఇప్పుడు అందులోకి వెళ్ళే వాళ్ళ పాపం అమాయకులు అన్న, ఏం తెలియదు. అదే చెప్పండి, అది కరెక్ట్ కాదమ్మా. మనకి 66 పుస్తకాల గ్రంథం బైబిల్ ఉంది. ఇదే మనకి ఇక్కడెక్కడ కూడా బ్రెన్హామ్ పేరు కానీ లేదా వాళ్ళ గురించి కానీ ఎక్కడా లేదు. లేనిపోయిన అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పండి. ఇప్పుడు ఒక మాట, మనకు తెలిసింది మనం చెబుతాం. అది వాళ్ళు వింటే సరే ఉంది, వినకపోతే వాళ్ళే నాశనానికి పోతారు. మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు అట్టగా తిట్టని చెబుతాం, చెప్తే వాడు వింటే విన్నాడు, వినకపోతే మనం ఏం చేస్తాం? దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడు పేతురు యేసుక్రీస్తుకి యోహాన్ గారు బాప్తిస్మం ఇచ్చారు. తర్వాత పేతురు గారు, తర్వాత పౌలు గారు, వీళ్ళందరూ కలిపి సువార్త అపోస్తులు బాప్తిస్మాలు ఇచ్చారు కదన్నా. ఇప్పుడు ఈ బెన్హారు క్రీస్తు అంట అపోస్తులు యోహాన్ తర్వాత ఈ బెన్హార్ క్రీస్తు నామంలోనంట బాప్తిస్మం పొందుతున్నారంట అందరూ చెప్తున్నాడు అన్న. వాళ్ళ నాశనాన్ని తీసుకెళ్ళటం వల్ల బైబిల్ రెఫరెన్స్ చూపిమనమ్మా. ఇప్పుడు ఇవన్నీ కాదు మనకి. ఇప్పుడు మనుషులు చెప్పే మాటలొద్దు. బైబిల్లో ఎక్కడుంది బ్రెన్హాం పేరును బాప్తిస్మం ఇవ్వాలని కానీ, అసలు బ్రెన్హాం ప్రస్తావన కానీ బైబిల్లో ఎక్కడన్నా ఉందా? లేని దాన్ని కొత్త దాన్ని తెచ్చి మీరు ఎందుకు ఇట్లా జనాలు నాశనం చేస్తున్నారని చెప్పి అడగండి. అది లోతైన అది పరిశుద్ధాత్మ దేవుడు అంట బెన్హార్ క్రీస్తు అంట అన్న. పరిశుద్ధాత్మ బ్రహ్మం అని ఎక్కడుంది మనకి రిఫరెన్స్? దానికి ఆధారం ఏంది? అది లోతైన మర్మంట. సాంబశివరావు బ్రహ్మం మన పరిశుద్ధాత్మ దేవుడు అని నేను కూడా బయటకు వచ్చి నా గురించే చెప్పాడు యేసుక్రీస్తు, నేనే పరిశుద్ధాత్మ అని చెబుతాను. నమ్ముతారా మరి? నమ్ముతామన్నా. మరి బ్రహ్మాన్ని ఎందుకు నమ్మాలి మనం? అది లోతైన అది మర్మంట. అది దూత అంటండి. యెహోవా దేవుడు యేసుక్రీస్తు అంట దూతను పంపించదండి. అది ఎట్లా? ఏది రుజువు లేదు కదా. రుజువు లేదు. బ్రహ్మం అనేది ఎందుకు అనుకోవాలి? బ్రహ్మం అయినా ఒక దైవజనుడు అంతే, ఒక పాస్టర్. ఆ పాస్టర్ని అదే దొంగ మాటలు అన్నీ కూడా. అవన్నీ దొంగ మాటలు. ఇప్పుడు బ్రహ్మము అనేటువంటి వ్యక్తి ఒక పాస్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఆయన మీద ఉన్నటువంటి మితిమీరిన అభిమానంతో ఆయన దూతగాను దేవుడుగాను చేసేసారు. అది ఎంత దుర్మార్గమైనటువంటి పని అంటే వీళ్ళంతా కూడా వీళ్ళు నాశనానికి పోయేది కాక వీళ్ళని కూడా తీసుకెళ్తున్నారు. ఆయన ఏమన్నా చెప్పారన్నా నేనే దేవుణ్ణి? ఎక్కడా లేదు అసలు. ఎక్కడా లేదు. ఆయన ఎక్కడా చెప్పలే. ఆయన కారు యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. బ్రహ్మం గారు కారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆయన దుర్మరణం పాలయ్యాడు పాపం ఆయన. అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి అలా ఆయనే దేవుడు, ఆయన దూత అని ఆయన మీద 3 సంఘాలు ఉన్నాయి. మళ్ళీ బ్రహ్మం మీద ఒకటి కాదు 3 ఉన్నాయి.
అందువలన ఏందంటే మనుషుల్ని గలిబిలి చేసి చక్కగా మంచి వాక్యంలో నడిపింపబడుతున్నటువంటి విశ్వాసుల్ని వాళ్ళ హృదయాలని చెదరగొట్టి వాళ్ళకి లేనిపోయిన గలిబిలి కలుగు చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈ దుర్మార్గులంతా. ఈ బ్రహ్మం బోధలని తీసుకొచ్చి కల్టు ఇదంతా దుర్మార్గం ఇది. అసలు ఈ వల్ల మీరు పడనే పడొద్దు. ఈ వల్ల మీరు పడనే పడొద్దు. అసలు మనకి 66 పుస్తకాల గ్రంథం, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి గ్రంథం 66 పుస్తకాలు ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ బైబిల్నే మనం ఫాలో అవ్వాలి తప్ప, ఇందులో ఉన్నటువంటి వాక్యాలే మనకు ఆధారం తప్ప, ఈ మధ్యలో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేసినటువంటి కల్పిత కథలు, కల్పిత బోధలు అనేవి అస్సలు వాటి గురించి మీరు ఆలోచించొద్దు. అటువైపు ఎవరైనా పోతున్నా కానీ మీరు వాళ్ళకి అవేర్నెస్ కలిగజేయండి. ఆయన కారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, మామూలుగా ఒక పాస్టర్ ఆయన. అటువంటి వ్యక్తిని పూజించడం ఏంది మనం? ఆయన పరిశుద్ధాత్ముడు ఏంది? ఈ పిచ్చి ఎక్కి వీళ్ళు కొంతమంది ఉన్నారు మానసిక రోగులు, వీళ్ళంతా కూడా మానసిక రోగులు క్రియేట్ చేశారు ఈ బోధల్ని. దాంట్లోకి వెళ్ళే వాళ్ళు కూడా మానసిక రోగులే. వాళ్ళంటే వాళ్ళకి మనసు అనేది సరిగ్గా పనిచేయదు అనమాట, మైండ్ సరిగ్గా పనిచేయదు. ఒక రకమైన సైకోయిజం ఉంటుంది వాళ్ళలో. అసలు ఆ బోధలు కానీ అటు కానీ అసలు మీరు ఆలోచించొద్దు, అటు వెళ్ళవద్దు. అదొకటి తల్లి సంఘం అని ఒకటి రకరకాలుగా పుట్టుకొచ్చినాయి. ఈ పిచ్చోళ్ళు మానసిక రోగులు క్రియేట్ చేసినటువంటి బోధలు, ఈ కల్టు బోధలన్నీ కూడా. ఈ అసలు వీటి గురించి ఎక్కడ మనకి అది యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఏంటి, మనకి చక్కగా బైబిల్లో ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎంత ఎటువంటి ఇది లేదు, మంచి క్లారిటీగా ఉన్నాయి అన్నీ కూడా. మనం ఆయన ద్వారానే మనకు పరలోకం, ఆయనే మనకు దేవుడు. అంతేగాని ఈ మధ్యలో ఈ బ్రహ్మలు బొనహాములు ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. తండ్రి లేడు, తండ్రిని క్రియేట్ చేశారు, తండ్రి లేడు అని చెప్తున్నారు. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. మరి మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో ఏమని ఉంటుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమని స్వయంగా ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు చెప్పాడు. స్వయంగా యేసుక్రీస్తు చెప్పాడు. అలాంటప్పుడు వీళ్ళెవరు మధ్యలో అది తండ్రి లేడని చెప్పడానికి? తండ్రి లేకుండా అసలు అది ఇంకా పెద్ద తప్పు. అది తండ్రిని ఎంత కీర్తించాడు యేసుక్రీస్తు, ఆయనకి ఎంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ఎంత లోబడ్డాడు, తండ్రికి ఎంత లోబడ్డాడు యేసుక్రీస్తు. 28వ అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి. చివరి అధ్యాయం చివరి వచనాల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటను వదిలిపెట్టి మనం ఎవరో ఈ పిచ్చోళ్ళు చెప్పిన మాటలు మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మనకి ఎంత స్పష్టంగా ఉంది బైబిల్లో. దేవుని మాటలే మనకి ఎవరు ఎన్ని చెప్పినా కానీ వాక్యపు వెలుగులో దాన్ని పరిశీలన చేయాలి మనం. ఇది మన వాక్యానికి సరిపోతుందా లేదా? యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలకి వీళ్ళు చెప్పేటటువంటి మాటలకి ఏమైనా సంబంధం ఉందా లేదా? ఇట్లా మనం పరీక్షించుకొని ముందుకెళ్ళాలి తప్ప గుడ్డిగా నమ్మకూడదు ఏది కూడా. యేసుక్రీస్తు చెప్పిన మాటలే మనకి ఫైనల్, ఇంకా వాటికి తిరుగులేదు. ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే మనం ఫాలో అవ్వాలి సూచన, అంతేగాని ఇంకా వేరే విషయాల గురించి మనం పట్టించుకొని మనం బుర్రపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా తేటగా ఉండే దేవుడు చెప్పిన మాటలు మనకు బైబిల్లో, వాటిని ఫాలో అవటమే, యేసుక్రీస్తు బోధనలు ఫాలో అవటమే మనం. అంతేగాని వీళ్ళు ఎవరు పిచ్చోళ్ళు, బ్రహ్మం అని ఎవడు పడితే వాడు వచ్చి నేను ప్రవక్తనని, ఇవన్నీ దేవుడు ముందుగానే చెప్పాడు మనకి. యేసుక్రీస్తు నా పేరిట అనేక మంది వస్తారు, నేనే క్రీస్తునని చెబుతారు, లేదా నేనే పంపించానని చెబుతారు, ఇట్లా రకరకాలుగా వస్తుంటారు, మీరు వాళ్ళందరి విషయంలో జాగ్రత్త పడండి, నమ్మగాకండి అని చెప్పాడు. బైబిల్లో మనకు చాలా స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. సో ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది ఇప్పుడు. ఈ బ్రహ్మం బోధలని, లేకపోతే ఈ తల్లి సంఘం అని, లేకపోతే యెహోవా సాక్షులని, ఇట్లా రకరకాలుగా కల్టోళ్ళంతా బయలుదేరారు. ఇది ఎప్పుడో చెప్పాడు యేసుక్రీస్తు మనకి, ఇప్పుడు కొత్తగా మనం చూడటం కాదు. బైబిల్లో హెచ్చరించాడు ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడండి అని. అందువల్ల ఏంటంటే మనకి అల్టిమేట్ ఫైనల్ యేసుక్రీస్తు బోధలే, ఆయన మాటలే మనకి మనం ఫాలో అవ్వాల్సి. ఈ పిచ్చోళ్ళంతా కూడా వీళ్ళంతా మానసిక రోగులమ్మ. వీళ్ళు అంటే మైండ్ సరిగ్గా పనిచేయని వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళల్లో ఒక రకమైన సైకోయిజం కూడా ఉంటుంది.
అది అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి వీళ్ళల్లో. మానసిక రోగం, సైకోయిజం అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. ఈ కల్టు బోధలు చేసే వాళ్ళందరిలో ఉంటాయి. నేను గమనించాను వీళ్ళందరిలో. అవునండి. అది ఒక రకంగా సాతానే వీళ్ళని నడిపిస్తా ఉంటది. సాతానే ఆ, సాతాన్ బోధ సాతానే నడిపిస్తాం. అదే అంటే మీ బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి ఇటు ముడేస్తుంటారు. అవునండి. అవునండి. వీళ్ళు చెప్పేదానికన్నా బైబిల్ ఉన్న వాక్యానికి అసలు ఏమాత్రం పొంతన ఉండదు. అయినా పొంతన సరే ఉండదండి. వీళ్ళు తీసుకొచ్చి దీన్ని ముడేసి మనల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అవునండి. అది కల్టు బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు వాటి అవసరం లేదు. మనకు 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో మనకి అది అల్టిమేట్. అందులో అది పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ప్రతి దానికి కూడా మనకి స్పష్టత ఉంది. దేవుడు చెప్పిన ప్రతి మాటకి. అవునండి. అది అక్కడ ఉండే వాళ్ళకి మీరు ఇవన్నీ చెప్పండి అమ్మా. అటు పోయే వాళ్ళందరికి కూడా మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. సరే వింటే బాగుపడతారు. వినకపోతే మనం ఏం చేద్దాం? ఇక వాళ్ళ నాశనానికి పోతారు. మనం చేయగలిగింది మన ప్రయత్నం మనం చేస్తాం. థ్యాంక్స్ అన్న. నాకు చాలా క్లారిటీ ఇచ్చారన్నా. నాకు ఏదన్నా అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాను. చేయండి అమ్మా. ఉదయం చేయండి 8 నుంచి 10-11 మధ్యలో ఎప్పుడైనా చేయండి. అలాగే అన్న. అలాగే. వందనాలు అన్న. వందనాలు. ఓకే.